హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆధార్ కార్డ్ని ఈజీగా ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకున్నా ఈ ప్రాసెస్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలో పూర్తిగా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి UIDAI అని సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఇక్కడ UIDAI అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ చూస్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ వెబ్, యూజ్ మొబైల్ ఆధార్ అని వచ్చింది చూడండి. యూజ్ ఆధార్ యాప్, కంటిన్యూ విత్ వెబ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 4 వేలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్, వర్చువల్ ఐడి నెంబర్, SID. ఈ 4 రకాలుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇప్పుడే కొత్తగా ఆధార్ కార్డ్ అప్లై చేసుకుంటున్నారు, మీ దగ్గర ఆధార్ లేదు, అప్పుడు మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఉంటుంది. ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది, అది ఎంటర్ చేసి కూడా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒకసారి ఫస్ట్ అయితే ఆధార్ నెంబర్తో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఆధార్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. OTP వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీ పేరు రాము అనుకుందాం. రాము 1990లో పుట్టాడు అనుకుంటే రాము అనే నేమ్ని క్యాపిటల్స్లో పెట్టి 1990 అని ఎంటర్ చేస్తే ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, మీ సర్నేమ్తో ఉంది మీ పేరు అనుకుంటే మీ సర్నేమ్లో 4 లెటర్స్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలా అయితే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, అదే చెప్పాను కదా, మీరు కొత్తగా ఆధార్ అప్లై చేస్తే మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, అది చూస్ చేసుకొని 14 డిజిట్స్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. ఏ డేట్ ఇష్యూ అయిందో ఆ ఇష్యూ డేట్, టైం ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే ఆ రకంగా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.